I choose the right answer. 1. The speaker addressed the listeners as C. brothers. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ తన ప్రసంగంలో అందరినీ బ్రదర్స్ సోదరులారా అని పిలిచాడు. ఆయనకు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అన్న భేదం లేకుండా అందరూ సమానమే అనిపించింది. అందరినీ సోదరులుగా భావించాడు. 2. The speaker wanted be freedom and justice. ఆయన లక్ష్యం ఫ్రీడమ్ స్వేచ్ఛ మరియు జస్టిస్ న్యాయం. ఆయనకు స్లేవరీ దాస్యం ఇంజస్టిస్ అన్యాయం వద్దు. ఆయనకు కావలసింది స్వేచ్ఛ న్యాయం సమానత్వం. 2. True or false. 1. This is a speech made against racial discrimination. True. ఈ ప్రసంగం జాత్యహంకారానికి వ్యతిరేకంగా జరిగింది. నల్లవారిని తక్కువగా చూడటం తప్పు అని చెప్పాడు. 2. This speech is addressed to the white people. False. ఇది కేవలం తెల్లవారికి మాత్రమే కాదు, అమెరికా దేశ ప్రజలందరికీ, నల్లవారు తెల్లవారు అందరికీ చెప్పాడు. 3. The speaker is a black man. True. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ స్వయంగా ఒక ఆఫ్రికన్ అమెరికన్ నల్లజాతి వ్యక్తి. 4. The speaker wanted equality. True. ఆయనకు కావలసింది సమానత్వం. నల్లవాళ్ళు తెల్లవాళ్ళు సమాన హక్కులు కలిగి ఉండాలని కోరుకున్నాడు. 5. His dream was to destroy white people. False. ఆయన ఎప్పుడూ తెల్లవారిని నాశనం చేయాలని అనుకోలేదు. ఆయన కల హార్మనీ సఖ్యత బ్రదర్హుడ్ సోదరభావం. 6. He had a dream that his children should not be judged by their color. True. ఆయన కల ఏమిటంటే తన పిల్లలను వారి చర్మ రంగు ఆధారంగా కాదు, వారి గుణాలు వ్యక్తిత్వం ఆధారంగా చూడాలి. 7. He believed in the domination of the black people over the white people. False. ఆయన కోరుకున్నది నల్లవాళ్ళు తెల్లవాళ్లపై ఆధిపత్యం చెలాయించడం కాదు, అందరూ సమానంగా జీవించడం.